నమస్తే. ప్రస్తుతం మనం నాదర్గుల్కి సంబంధించినటువంటి గ్రామంలో ఉన్నాం. నాదర్గుల్ అంటే పల్లెటూరు కాదు. ఇక్కడ బాలాపూర్ మండల్ మహేశ్వరం నియోజకవర్గంలో ఉంటుంది. కందుకూరు డివిజన్ కిందకు వస్తుంది. దాదాపు శివాజీ బహదూర్ అనే టైంలో 1024 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి ఇది. ఆయన తర్వాత జాగీర్ల తర్వాత పూర్తి స్థాయిలో అది ప్రభుత్వం లాగేసుకుందనుకోవచ్చు, తర్వాత ప్రభుత్వం తీసేసుకుందనుకోవచ్చు. జాగీర్ల తర్వాత ప్రభుత్వం పేదల కోసం ఆ రోజులలో తీసుకున్నదనే ఒక పేరు అందరికి తెలిసిందే, సీలింగ్ యాక్ట్ కింద. అయితే ఇప్పుడు 1024 ఎకరాలకు సంబంధించినటువంటి శివాజీ బహదూర్ గారి ఆనాటి జాగీర్కి సంబంధించినటువంటి భూమి ప్రస్తుతం ఇప్పుడు ఏకంగా ప్రైవేట్ ల్యాండ్ కింద మారిపోయింది. సర్వే నెంబర్ 613 373 ఎకరాలకు ఏ విధంగా ప్రైవేట్ ల్యాండ్ అయిపోయిందంటే ఒకసారి చూసుకోవచ్చు. రేకులు, తర్వాత కోహినూర్ గ్రూప్ అండ్ ఇంప్లెక్స్ ఇంట్రా ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ జాయింట్ డెవలప్మెంట్ అంటుకుండా అక్కడ కాంటాక్ట్ నెంబర్తో సహా మనకు ఒకటి కనిపిస్తూ ఉన్నది. అయితే 2006లో కొంతమంది పేరు మీదకి పోవడం, అంతకుముందు 613 సర్వే నెంబర్ కాకుండా ముందు 119 సర్వే ఉండడం, ఇక అప్పుడు ఆనాటి కాలంలో ఎంఆర్ఓ ఇచ్చినటువంటి పూర్తి కూడా ఇక్కడ ఉన్నటువంటి పిటిషనర్లు కోర్టులో కేసేస్తే ఇది 2222 కింద ప్రభుత్వ భూమి అని చెప్పేసి కోర్టు కూడా అంగీకరించింది. తర్వాత కాలంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు రాఘవ కూడా దీని మీద ల్యాండ్ మీద ఉన్నారు అంటూ కూడా రైతులను అందరిని బయటికి పంపించడం, తర్వాత బౌన్సర్లను పెట్టినటువంటి పరిస్థితి, తర్వాత పోలీసులు కూడా పూర్తిగా రైతులకు ఇప్పటివరకు అయితే పొజిషన్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులను కూడా బయటికి పంపించేసినటువంటి తరుణం. ఒకసారి మన చుట్టుపక్కల చూసుకుంటే ఇక్కడ నా కెమెరామెన్ బ్యాక్ సైడ్ కూడా పూర్తిగా రేకులు పెట్టడం, తర్వాత ఎవరిని కూడా లోనికి రానియకుండా లోపల ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ ల్యాండ్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మాదే అనే నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిపై నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ కూడా చూసాం. నాదర్గులకు సంబంధించినటువంటి కొంతమంది రైతులు ఆయన గెలవడం, తర్వాత ఎన్నాళ్ళుగో చేస్తున్నటువంటి కష్టం ఇది. ఎన్నాళ్ళుగో తన భూములో మేమే ఉన్నామనే కోణంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు రైతులు. చూద్దాం, మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కూడా చాలామంది రైతులు ఉన్నారు. తర్వాత ఏం చెప్తారు అసలు సడన్గా ఇది ప్రభుత్వ భూమి నుంచి ప్రైవేట్ ల్యాండ్ ఎట్లయిందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అయితే ఎప్పటి నుంచి ఉన్నారన్న మీరు ఈ ల్యాండ్లో? ఇది దగ్గర దగ్గర ఒక 70 years అవుతుంది. 70 years నుంచి, అంటే అప్పుడు ఇందిరాగాంధీ సీలింగ్ యాక్ట్ తెచ్చింది. అప్పుడు ఎక్సెస్ భూమి ఉన్నది, అది రైతులకు పంచింది. 4 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు అట్లా దగ్గర దగ్గర 150 మందికి 150-200 మందికి పంచింది. ఇది ఒరిజినల్గా ఇది గవర్నమెంట్ భూమి. అది సీలింగ్ యాక్ట్లో ఎక్సెస్ ల్యాండ్ వస్తే దాన్ని రైతులకు ఇచ్చింది. మరి దీనికి గవర్నమెంట్కు సోయి లేదా, లేకపోతే ఎంఆర్ఓకు ఆర్డీఓకు సోయి లేదా, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? క్లియర్గా పహానీలో రికార్డులో చూపిస్తుంది ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. అయినా కూడా మేము కంప్లైంట్ ఇస్తే రెస్పాండ్ కాదు, ఎంఆర్ఓ రెస్పాండ్ కాదు, ఆర్డీఓ రెస్పాండ్ కాదు, కలెక్టర్ రెస్పాండ్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ కాదు. ఇది ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ అంటారు దీన్ని. ఇలా వచ్చినప్పుడు ఎంక్రోచ్మెంట్ ఇల్లీగల్గా ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్ తీసుకొని వచ్చిండు. శివరాజ్ బహదూర్ ఎప్పుడో చనిపోయిండు, ఆయన లేడు, ఆయన వంశస్థులు కూడా లేరు. నిజాం కాలం నాటి అలాట్మెంట్ అది ఆయనకు. నిజాము లేడు, నిజాం రాజ్యము పోయింది. ఇది తెలంగాణ పబ్లిక్ ఏర్పడింది. ఇక్కడ మన అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ గవర్నమెంట్ ఏర్పడింది, ప్రజలతో ఎన్నుకోబడిన గవర్నమెంట్ ఏర్పడింది. అట్లాంటప్పుడు ఈ బహదూర్ ల్యాండ్ అనేది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్కి వచ్చేసింది. వచ్చినాక స్టిల్ ఇంకా ఇది ప్రైవేట్ వ్యక్తులదని వాళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్స్, అది ఇల్లీగల్, వారసులు కూడా కాదు, వాళ్ళు జెన్యున్ కాదు. వెరిఫై చేసిండా ఎస్ఆర్ఓ వెరిఫై చేయకుండా నువ్వు రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తావు? లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఉందా వాళ్ళ దగ్గర? లేదు. లేకుండా రిజిస్ట్రేషన్ చేసిండు. క్రిమినల్ ట్రెస్పాస్ పెట్టమంటే పిఎస్లో పెట్టలేదు. క్రిమినల్ ట్రెస్పాస్ ఎందుకు పెట్టలేవు? ఫోర్జరీ జరిగింది డాక్యుమెంట్స్. ఫోర్జరీ కేసు ఎందుకు పెట్టలేవు? మళ్ళీ ఆర్డీఓకు తెలియదా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని? ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. మొత్తం ఎన్ని ఎకరాలు అనేది ఇప్పుడు అంటే 373 ఎకరాలు ఉంటుంది. ఇది 375 ఎకరాలు ఉంటుంది. ఇది దగ్గర ఒక 6,000-7,000 కోట్ల ప్రాపర్టీ. ఇది ప్రజలకు చెందాల్సిన ప్రాపర్టీ, గవర్నమెంట్ తీసుకోవాలి. ఇది గవర్నమెంట్ అంటే ప్రజలకు సంబంధించింది. అది గవర్నమెంటే ఇప్పుడు మన ఇందిరాగాంధీ టైంలో ప్రజలకు ఇచ్చింది. ఇలాంటి భూమిని అపోజిషన్ కాపాడట్లేదు,
గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కాపాడట్లేదు. అంటే ఇప్పుడు అంటే నిన్న మీరు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టినాక ఇది పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నటువంటి వార్త. అంటే మీకు అంటే కొత్తగా ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా? గత ఎన్నేళ్ల నుంచి ఇబ్బంది పెట్టే ఇది దగ్గర దగ్గర 10 ఇయర్స్ అవుతుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి అవుతుంది ఇది. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా అప్లికేషన్స్ ఇచ్చారు రైతులందరూ కలిసి. అప్పుడు ఎవరు రెస్పాండ్ కాలేదు. అట్లీస్ట్ అపోజిషన్ కాంగ్రెస్ ఉంది, మరి వాళ్ళన్నా రెస్పాండ్ కావాలి కదా. వాళ్ళు కూడా ఫైట్ చేయలేదు. ఏ పార్టీ, ఈవెన్ బీజేపీ కూడా ఫైట్ చేయలేదు దీని మీద ప్రజల కోసం. ఓన్లీ వాళ్ళకు ఓటు బ్యాంక్ కావాలి, సీట్లు కావాలి. కానీ ఇలాంటి పబ్లిక్ ప్రజల ఆస్తి పోతుంది, మరి కొట్లాడదాము, వద్దాము, కాపాడదామని ఏ ఒక్క పొలిటీషియన్కి లేదు. ఎవరికి కావాల్సిందంతా వాళ్ళు లోపల లోపల పంచుకుంటున్నారు. మీ భూమి ఎంత పోతా ఉంది ప్రజెంట్ ఇక్కడ? ఇప్పుడు దగ్గర దగ్గర మాది 5 ఎకర్స్ ఉంటుంది ఇక్కడ. మీరు ఎప్పటి నుంచి ఉన్నారన్న? అంటే అంటే మీకు తెలిసినప్పటి నుంచి ఏ రోజు నుంచి ఎప్పటి వరకు, ఎప్పటి నుంచి ఉంది మీకు భూమి ఇక్కడ? నా పేరు చిరరాజు. నాకు 40 ఏళ్ళ వయసు. నాకు 15 సంవత్సరాల వయసు దాటినప్పటి నుంచి నేను ఈ భూమిలో వ్యవసాయం చేసినాం. మా నాన్న మా తాతలు కూడా చేసిన భూములు ఇవి. విషయం ఏమిటంటే, మాకు ఆ రోజు ప్రభుత్వాలను పట్టాలు చేయమని ఎన్నిసార్లు సంప్రదించినా వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే, ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి గవర్నమెంట్ రేపు ప్రజల అవసరాల కోసం అక్వైర్ చేసినప్పుడు ప్రభుత్వం కావాల్సినటువంటి కాంపన్సేషన్ ఏదైతే ఉంటుందో, ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు ఇచ్చి మేము తీసుకుంటామని చెప్పేసి ఆ విధంగా మమ్మల్ని మభ్యపెట్టి మాకు పట్టాలు పంచలే. ఇవన్నీ ఇదే క్రమంలో ఉండగా 2006లో కొంతమంది జీపే చేయించుకొని ఈ భూములు మావే అని చెప్పేసి గవర్నమెంట్ మీద కేసు వేసి ఈ భూములు మావని చెప్పి ఇక్కడ ఉన్న రైతులను ఆ రోజు కూడా భయభ్రాంతులకు గురి చేశారు. 6 ఇప్పుడు 2006లో అయితే 2007 సంవత్సరంలో అసెంబ్లీ నడుస్తూ ఉంది. రైతులందరూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం మొదలుపెట్టినాం. అసెంబ్లీ ముట్టడికి పోయినాం, కూర్చున్నాం అసెంబ్లీ ముందు. అప్పుడే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అబ్జర్వ్ చేసి ఏంటి అని మమ్మల్ని అనుకుంటే, సార్ మా ఊళ్ళో ఇట్లా ల్యాండ్స్ ఉన్నాయి, అవన్నీ ఇట్లా జరుగుతూ ఉన్నాయి సార్ అంటే, మాతో పాటే తన పార్టీ కాన్వాయ్తో ఇదే భూమిలోకి వచ్చిండు. ఇటు సైడ్ నుంచి ఇట్లా అటు లోపలికి పోయిండు. పోయి ఇక్కడ ఉన్నటువంటి అప్పటికి సేమ్ ఇదే రౌడీ షీటర్సు, గూండాలు అందరు ఇట్లే ఉండే. ఆ రోజు కూడా వీళ్ళందరిని తరిమి కొట్టేసి మళ్ళీ మా భూములను మేము వ్యవసాయం చేసుకునే అవకాశం ఆ రోజు చంద్రబాబు ద్వారా మాకందరికీ లభించింది. అయితే విషయం ఏంటంటే, ఈ భూములు ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన భూములు ఇవి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిన చట్టం వల్ల మాకు ఈరోజు భూములు దక్కితే, ఈరోజు అదే ప్రభుత్వము మన రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆ పార్టీకి సంబంధించిన రెవెన్యూ మినిస్ట్రీ దీంట్లో ఇన్వాల్వ్ అయినా సరే కదా మేమంతా చాలా బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. మీరు అన్నం పెట్టి మళ్ళీ మీరే మా నోటికాడి బుందరు గుంజుకునే పరిస్థితి తీసుకొచ్చారు. మేము చాలా ఆవేదనలో ఉన్నామండి. అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక్కసారి ఆయన పేరు హల్చల్ అవుతా ఉంది పరిస్థితి. అంటే నిజానికి ఇది పొంగులేటి అంటే 2006లో కూడా ఇదే జరిగింది అంటే, అంతకుముందు నుంచే ఈ ల్యాండ్ మీద కన్ను ఉండి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుట్ర అనుకోవచ్చు ఇది. రాజకీయ నాయకుల కుట్ర అని కంప్లీట్గా మనం కొట్టిపారేయడానికి లేదు. అయితే రాజకీయ నాయకుల యొక్క అవసరం ఈ కంపెనీ వాళ్ళకు ఉండొచ్చు. అందులో భాగంగానే ఇదంతా జరుగుతుందని చెప్పేసి నేను చెప్పగలుగుతాను. సడన్గా అంటే ఒక 3-4 ఎకరాలు ఈ రోజులల్లో ఒక అర్ధెకరా కొనలేనటువంటి పరిస్థితి. పల్లెటూరు గ్రామంలో నాదర్గులు అంటే ఇప్పుడు ఈ యొక్క నాదర్గులు ఏరియాలో గజమే వచ్చేసి 1,50,000 ఉండొచ్చు. అదే 3-4 ఎకరాలు అంటే ఇంట్లో కానీ బయట కానీ మీ పరిస్థితి ఏందన్న? ఇప్పుడు మా తాతల ముత్తాతల ఆస్తుల నుంచి మాకేం సంక్రమించలే. మాకు మా వాళ్ళు అప్పచెప్పినటువంటి ఆస్తులు ఈ భూములే. ఈ భూములల్లో మేము వ్యవసాయం చేస్తూ హ్యాపీగా ఉండే మా ఫ్యామిలీస్లో ఈ భూమి మాది, ఈ వ్యవహారం మాది అని చెప్పేసి 2006 నుంచి మమ్మల్ని అందరిని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఈ రోజుకి అదే ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఇంత విలువైన భూములను అయితే మాలాంటి బీద రైతులకు దక్కాలి. లేదు అనుకుంటే ప్రభుత్వ అవసరాల కోసం తీసుకొని దానికి సంబంధించినటువంటి ఏవైతే రిహాబిలిటేషన్స్ ఉంటాయో అవన్నీ మాకు ఇచ్చి మమ్మల్ని హ్యాపీగా ఉంచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ ఆ విధంగా పోతలేదు. మీరెప్పటి నుంచి ఉంటున్నారని? అంటే మీ తాతలు ముత్తాతలు మీరు ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తా ఉన్నారు ఇక్కడ? 70 సంవత్సరాల నుంచి. ఫస్ట్ మా తాతగారు చేసేవారు, తర్వాత మా నాన్నగారు చేస్తారు, తర్వాత ఇప్పుడు మేము చేస్తున్నాము. ఎన్ని ఎకరాలు ఉంది? మాది మా బాబాయ్ కలిపి 12 ఎకరాలు ఉంటుంది. మొత్తం మేము దీని మీదనే డిపెండ్ అయి ఉన్నాం. వ్యవసాయం అనేది మా వృత్తి. ప్రజెంట్ ఇప్పుడు మాకు చేయడానికే ఏం పని తెలియదు. ఏమున్నా సరే వరి వేయాలన్నా, పుండి తీయాలన్నా, పంట పండిందా అది పోయి మదనపేట మండిలో అమ్మేసి రావడం మాకు జరుగుతుంది. మా కుల వృత్తి అది. ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం అనేది మా వృత్తి. మా నాన్నగారు చేసి, మా తాత చేసి, మా నాన్నగారు చేసి, మేము చేసాం. ఇప్పుడు మా దగ్గర మా భూమి గుంజుకుంటారు అంటే మాకు ఏదైనా ఆవేదన ఉంటుంది.
ఈ కోహినూర్ గ్రూప్స్ అని చెప్పేసి వచ్చారు. తర్వాత ఎంఈఐలు అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి వచ్చారు. నినాక మొన్న మీకు తెలియచ్చు, వైట్ పెయింట్ వేసేసి తర్వాత వేరే కంపెనీ పెడతారు. డే బై డే ఇవాళ ఏం జరుగుతుందో రేపు ఏం జరుగుతుందో తెలియకుండా అయిపోతుంది. మా కంటికి నిద్ర లేకుండా అయిపోతుంది. మేము ఇక్కడనే ఉన్నాం. ఇందాక వంటలు కూడా చేసుకున్నాం. నైట్ కూడా ఈయన జీవనం సాగిస్తాం. మా భూమి మాకు కావాలి. మేము ఎంత కష్టపడుతున్నాం అంటే తరాలు పోతున్నా కానీ మాకంటూ హక్కు రావట్లేదు. మా తాతగారు కష్టపడారు, మా నాన్నగారు కష్టపడారు, ఇప్పుడు మేము కష్టపడుతున్నాం. మాకంటూ మా భూమి మీద హక్కు రావట్లేదు. ఇంకెన్నాళ్ళు ఈ పోరాటం, ఇంకెన్నాళ్ళు ఈ సాగు చేసుకుంటూ పోవడం. మాకంటూ మేము కూడా రైతులమే కదా, మేము కూడా మనుషులమే కదా. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకంటూ ఒక న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకు పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి సర్కార్ ఈరోజు మార్పు అని అడిగినటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ మార్పు జరిగింది. తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములే మళ్ళీ వాళ్ళు తీసుకుంటున్నాను అంటే ప్రభుత్వ భూమే కాబట్టి మేము తీసుకుంటున్నాం అనే కోణంలో ఉన్నది. అయితే అంటే ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో మాకు ఇచ్చారు, అది వాస్తవమే. కాకపోతే ఈ సాగు అనేది మేము 70 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు ప్రభుత్వం యాక్ట్ ప్రకారం 30 సంవత్సరాలు చేస్తే ఆ భూమికి సంబంధించింది ఎవరైతే సాగు చేస్తారో ఆయనకే కట్టుబడి చేయాల్సి యాక్ట్ ఉంది అందులో. అది ప్రభుత్వానికి కూడా తెలుసు. అలాంటి మేము 70 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చినాం. ఇప్పటికి మాది అన్నట్టు మాకు సొంత నిర్ణయం కూడా లేదు. ఇక్కడ ఏంటంటే ఎవరో బడా కంపెనీలు వస్తున్నాయి, వాళ్ళు గుంజేసుకోవడం తీసుకోవడము, ఇంకోటి వస్తుండే ఇంకోటి వచ్చి మాట్లాడుతుండే. ఇక్కడ ఉన్న బౌన్సర్లు పెడుతున్నారు. మరి మా భూమిలోకి మేము ఎంట్రీ కావడానికి కూడా బౌన్సర్లు అడ్డుపడుతున్నారు. దాంతో బౌన్సర్లే కాకుండా మళ్ళీ ఇక్కడ లోకల్ ఉన్న ఆదిపట పిఎస్ వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని అడ్డుపడుతున్నారు. మాకంటే ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మాకంటే ముందే పోలీసు వాళ్ళు వస్తున్నారు. లేడీస్ అడ్డుకోనికి లేడీస్ పోలీసులు వస్తారు, జెంట్స్ అడ్డుకోనికి జెంట్స్ పోలీసులు వస్తారు. ఎందుకు ఇది? ఎవరి సొమ్ము? మీ సొమ్మా? మా కష్టజీతం. మేము అలా కష్టంతో దున్నుకొని నేల పండించి మేము చేసుకుని వచ్చినాము. మేము రైతులము. అలాంటిది రైతులకు అన్యాయం చేస్తే ఈ కాలం ఏమవుతుంది? మాకు కూడా బాధ అనిపిస్తుంది కదా. మా భూములకు మేము అడుగు వేయాలంటే ఈ బ్లూ షీట్స్ వేసారు. ఎందుకు? ఏ కారణంగా ఈ బ్లూ షీట్స్ వేసారు? ఇంకా అది కాకుండా లోపల గ్రానైట్ పెట్టారు. ఎక్కడ ఈ రేకు గులగొడుతురు అని చెప్పేసి గ్రానైట్తో మొత్తం గట్టిగా గోడ కట్టేద్దామని ఎవరికి లోపలికి ఎంట్రీ లేకుండా ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు. అది ఎంఆర్ఓకు పిటిషన్ పెట్టినాం, ఆర్డీఓకి పిటిషన్ పెట్టినాం, కలెక్టర్ ఆఫీస్ పిటిషన్ పెట్టినాం, ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం. ఇప్పటికి నో రెస్పాన్స్. ఏ రెస్పాన్స్ లేదు. మేము ఎవరి దగ్గరకోవాలి, ఎవరిని అడగాలి, ఎక్కడ న్యాయం అడగాలి? అందుకే మీడియా మిత్రులారా మీరే దీనికి హైలైట్ తీసుకెళ్ళి మాకు న్యాయం జరిపించేటట్టు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరెప్పటి నుండి మీకు సంబంధించినటువంటి మా తాత ముత్తాతల కాలం నుంచి మా నాన్నగారు చేసేది. తర్వాత మేము వచ్చినాం, మా పిల్లలు కూడా ఉన్నారు. మేము ఎన్నో ఇయర్స్ నుంచి మేము పొలాలు పండించుకుంటూ ఉన్నాము. కాకపోతే కొంతమంది బడాబాబులు వచ్చి మమ్మల్ని అన్యాయంగా భ్రాంతాలకు గురి చేసి మమ్మల్ని పొజిషన్ మీకు వెళ్ళి బయటికి వేసేలాగా కొంతమందిని అక్రమంగా కొంత డబ్బు ఆశ చూపించి ఈ భూములకు వెళ్ళి బయటకు పంపించడం జరిగింది. అందుకు మేము అందులో వెళ్ళడానికి కూడా పొజిషన్కి మాకు చుట్టూ పహారీ గోడలు నిర్మించి 373 ఎకరాలు చుట్టూ పహారీ గోడలు పెట్టారు. దాని తర్వాత బ్లూ షీట్ వేసి తర్వాత మొత్తము దీన్ని పూర్తిగా ఉండనీకే మళ్ళా గోడను గ్రానైట్ తోటి కట్టనీకే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారో మొత్తం 373 ఎకరాలకు చుట్టూ గ్రానైట్తో నిర్మాణించాలని ప్లాన్ చేశారు. దానికి మేము అందరం స్పందించడంగా కొంతమంది కంపెనీస్ వచ్చి ఇక్కడ గేట్ దగ్గర కొన్ని పేర్లు మారబోతున్నాయి. ఇంతకుముందుకు ఒకటి కోహినూర్ గ్రూప్స్ అనేది ఉండదు. ఆ తర్వాత శిల్ప అని, మేలా అని, తర్వాత ఇంప్లెక్స్ కంపెనీ అని కొత్త రోజుకు ఒక 3 రోజులలో 3 పేర్లు మారినాయి. ఇందులో ఉన్న రైతులంతా ఏం కావాలి, మాకు జరిగిన అన్యాయం ఇంకొకటి జరగదు, మాకు మా పొలాలు రావాలని మేము ఆశిస్తూ మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. అంటే కాదు, అంటే వస్తే ఒకరు రావాలి, ఎవరైనా మేళా కానీ కోహినూరు కానీ వచ్చిన వాళ్ళు ఒకటే ఉండాలి. అది ఎవరైనా ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైనా అని వస్తే గ్రాబర్స్ అనుకోవచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఇప్పటికీ 3 రోజుల్లో 3 పేర్లు మారడం వెనుక అసలు ఏమై ఉంటుంది? అంటే ఒకరి పేరు ప్రముఖంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుని పేరు వినిపిస్తూ ఉన్నది, దానివల్లే మన పేర్లు మారుస్తూ ఉన్నారు అనుకోవచ్చు. అది ఏ విధంగా అనుకోవచ్చు? వాస్తవానికి కావచ్చు, అది మాకైతే మేము ఒక రైతు కాబట్టి మేమంతా ఫోకస్ చేయలేము. కాకపోతే వాస్తవానికి అది నిజమై ఉండొచ్చు, మాకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమా కాదా తెలియదు. మేము పూర్తిగా పోనీకి కూడా మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారని మేమైతే అనుకుంటున్నాము. అంటే ఏంటి అసలు ఈ సమస్య? ప్రత్యేకంగా 373 ఎకరాలు ఇక్కడ ఖమ్మంలో వెలుగుమట్లకు సంబంధించినటువంటి భూములు, తర్వాత చాలా ఏరియాలో ఇది కందుకూరు డివిజన్ వస్తుంది. ఒక గజం వచ్చేసి 1,20,000 ఉంటుంది అన్న ఇక్కడ. అయితే ఎందుకంటే ఈ 3 రోజుల్లో 3 పేర్లు మారడానికి అసలు కారణం ఏమై ఉంటుంది అంటారు? ఓకే, ఇదంతా కూడా భూయిష్టంగా ఉంది.
ఇక్కడ ఒక దుష్ట చతుష్టయము అంటే ఒక రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, మిగతా శాఖలు అన్నీ కూడా కుమ్మక్కైపోయినాయి. కుమ్మక్కైపోయి ఈ యొక్క భూములు దోసుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే, ఒక శాఖ వేరు, ఒక శాఖ వేరే అనే చెప్పడానికి వీల్లేదు. అందరూ కూడా ఈ దీంట్లో వాళ్ళందరూ పాత్ర ఉన్నది. ఒకరు ఒకరు ఒక రకంగా రెవెన్యూ వాళ్ళని అడిగితే పోలీసు వారి మీద నెట్టేస్తుంటారు, వీళ్ళని అడిగితే వాళ్ళ మీద రెవెన్యూ వాళ్ళని నెట్టేస్తుంటారు. కాబట్టి ఇక్కడ కన్ఫ్లిక్టెడ్గా ఉంది వ్యవస్థ అంతా కూడా. మొత్తం 373 ఎకరాలు, ఇది సుమారు ఒక 10 కోట్ల రూపాయలు పెట్టుకున్నా కానీ ఇది ఒక సుమారు 7,000 రూపాయల ప్రాపర్టీ అని చెప్పేసి ఇలా ఇటీవల పత్రికల ద్వారా మన మీడియా ద్వారా మన అందరూ తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా అమాయకమైనటువంటి రైతులు. ఇక్కడ ఈ యొక్క భూమి ఎప్పటి నుంచి అయితే ఉందో అప్పటి నుంచి ఈ భూమిలో పుట్టి పెరిగినటువంటి రైతులు, మా తాతలు, మా తండ్రులు, మా వరకు కూడా మేము రైతులు వ్యవసాయం చేసుకున్నటువంటి భూములు ఇవన్నీ రైతులు అలవాటు చేయాలి. భూభారతిలో కూడా ఇది ఇంకా కూడా ప్రభుత్వ భూమిగానే పేర్కొనబడుతున్నది. మరి అదేవిధంగా 22A ప్రొహిబిటెడ్ నిషేధిత జాబితాలో ఉన్నది. ఏ ఒక్కరికి కూడా దీని యొక్క హక్కులు సంక్రమించలేదు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ అవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక రౌడీయిజం, ఒక అరాచకమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది. ఇక్కడ రౌడీలు మోహరించిండ్రు, ఇక్కడ ఉన్న దేవాలయాలు ఓనియరు, ఇక్కడ గోచర భూమిని ఆక్రమించిండ్రు, గోవులను ఓనియరు, ఆవులను ఓనియరు, పశువులను ఓనియరు, దేని ఓనియరు, మనుషుల్ని అందులోకి ఆ వ్యవసాయానికి పోవడానికి కూడా లేనటువంటి పరిస్థితిని ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఏ రకంగా అంటే ఒక బోర్లని ఖరాబ్ చేస్తున్నారు, బోర్లలో రాళ్ళు వేయడము, వాళ్ళపైన రైతుల మీద దాడి చేయడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మహిళా రైతులు ఎవరైనా రైతులు పోవాలనుకున్నా కానీ భద్రత లేకుండా రైతులు పోలేని పరిస్థితి ఉంది. ఈరోజు చుట్టూ ఈ రకంగా కంచె వేసుకోవడం, వ్యవసాయ భూమికి కంచె వేసుకోవడానికి ఇలాంటి ప్రొవిజన్స్ లేవు. అయినప్పటికీ ఈ యొక్క భూములలో మీరు తిష్ట వేసి ఈ యొక్క భూములన్నింటి కొల్లగొట్టాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు. మీరు అన్నట్టుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారని అనుమానం. మరి ఈ నిన్ననే ప్రెస్ మీట్ ద్వారా చాలా విషయాలు తెలిసినాయి. బోర్డులు మార్చడం కూడా వారు ఒకరోజు ముందు పెడితే ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుంది, పబ్లిక్ నుంచి ఏం రెస్పాన్స్ వస్తుందో అని చెప్పి చూసిండ్రు. తర్వాతనే వ్యతిరేకత వచ్చింది. తర్వాత రాగానే వాళ్ళ దొంగతనాన్ని బయటపడుతుందని చెప్పేసి వాళ్ళు మళ్ళీ తూడిపేసేసిండ్రు, మళ్ళీ వేరే బోర్డు పెట్టారు. అంటే ఇప్పుడు భూములు కోసం గతంలో 2006లో సంబంధించినటువంటి ఇష్యూలో చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చిండు అని చెప్పేసి, తర్వాత పూర్తిగా మళ్ళీ ఒకసారి రైతుల దగ్గరకు వచ్చారు అని చెప్పేసి ఇవంతా కూడా మాట్లాడుతాం. అంటే 2006 నుంచి రైతులు పోరాడుతూనే ఉన్నారన్న. 2006 వరకు ఈ యొక్క భూమిలోపి ఎటువంటి పరిస్థితి లేదు. అప్పటి వరకు ఎలాంటి వివాదం లేదు. 2006లోనే ఈ ఎవడైతే వారసులు ఎవడో తెలియదు, ఒక అనామకు కోన్గిస్కా గట్టంగా నూనె పట్టుకొని ఈ మా భూములు అని చెప్పేసి ఒక వారసులను సృష్టించి కరీం అల్లావుద్దీన్ అనే వాని వ్యక్తి ద్వారా ఈ AGPA కాపీ తీసుకొని వచ్చి ఈ భూముల మీదకి వస్తే ఆ రోజు అసెంబ్లీలో క్వశ్చన్ అయింది. ఈ విషయం పైన పెద్ద ఎత్తున ఆందోళన అయింది. నారులు గ్రామ రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు, ఆ రోజు గ్రామ పంచాయతీ ఉండే కాబట్టి రైతులందరూ గ్రామం అంతా ఒక్కటైపోయి ఆ రోజు వాళ్ళందరూ తరిమివేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ ఉండే, ఇంద్రసేనారెడ్డి గారు కూడా ఆ రోజులలో మాకు రైతులందరికీ అడ్డాగా ఉండి ఈ యొక్క గుండాలన్నీ తరము కొట్టేసినాము. కొట్టేసిన తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకున్నామని చెప్పి తీసుకొని వాళ్ళు రెవెన్యూ వాళ్ళ ద్వారా క్లియరెన్స్ చేసుకొని, రెవెన్యూ వాళ్ళ ద్వారానే ఎగ్జిక్యూషన్ చేసుకొని ఈ భూములలోకి అడుగుపెట్టాలి. కానీ ఒక దౌర్జన్యమైన పద్ధతిలో ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి పోలీసులు, రెవెన్యూ వ్యవస్థ కూడా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తుందని మేము భావిస్తున్నాం. కాబట్టే ఈ భూములలోకి వాళ్ళు రాగలిగినరు. అమాయకమైనటువంటి రైతుల్ని ఈ భూముల నుంచి వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు. మీ యొక్క భూముల వివాదం తేలేంత వరకు రైతుల్ని మాత్రం అలౌట్ చేయాలి. గుళ్ళు ఏవైతే ఉన్నాయో గుళ్ళకు పూజలు, నిత్య పూజలు జరిగేటువంటి గుళ్ళు ఉన్నాయి, వాటికి పూజలు జరగాలి. మరి చెరువు ఉంది, దానిలో మత్స్యకారులకు సంబంధించినటువంటి వ్యవస్థ ఉంది, మత్స్యకారులు వాళ్ళని వెళ్ళనివ్వాలి. ఆయకట్టు ఉంది, దాని ద్వారా నీళ్లు పారించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, రైతులందరూ ఓనియాలి. ఇదేమన్నా వేరే దేశంలో ఉన్న ఇంటర్నేషనల్ బార్డర్ అయితే కాదు, LOC లాగా జమ్మూ కాశ్మీర్. ఇది అన్ని సంస్థానాలు భారతదేశంలో విలీనమైనవి 591. కానీ ఈ సంస్థానం విలీనం కాని సంస్థానం లాగానే ఇది ఒక కాజ్ బాగ్, అంటే ఇది ఒక ప్రత్యేక భాగంగానే భారతదేశంలో మిగిలింది. ఇది ఒక రాష్ట్ర సమస్యగా, ఇది దేశం సంబంధించిన సమస్యగా మేము భావిస్తున్నాం. ఈరోజు రైతుల్ని పొట్టగొట్టి మీరు సాధించేది ఏముంది? రైతులకు న్యాయం చేయకుండా మరి వేరే దగ్గర గవర్నమెంట్ భూములు, ప్రభుత్వ భూముల్లో మరి ఇలాంటి కాగితాలు కానీ ఎలాంటివి లేకుండా ఉన్నా కానీ అక్కడ కనీసం ప్రభుత్వ రేటు ప్రకారంగానన్నా రైతులకు అక్కడ న్యాయం చేస్తూ ఉంటారు, అక్కడ కొంచెం భూమి ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ మీరు వెళ్ళిపోవాలి, మీరు దౌర్జన్యం, ఇక్కడ గుండాలను, రౌడీలను పెట్టేసేసి భౌతికమైన దాడులు చేసేసి
ఇలగొట్టుడు. ఎవడన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే వాని మీద కేసులు, మా మీద ఎన్నో కేసులు అయినా ఇప్పటికీ నా మీద 20 కేసులు దాకా అయినాయి. అయినా కేసులకు వెనుకబడతలేం. ఎందుకంటే పేద ప్రజలకు న్యాయం చేయాలి. వారితో పాటు నేను కూడా రైతును కాబట్టి మా అందరికీ న్యాయం జరగాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. అంటే మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సాగు చేస్తా ఉన్నారు? మేము 78 సంది పొలం సాగు చేస్తున్నాము. ఇది శివరాజ్ బహదూరు వాళ్ళు అని ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిరు వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి ఏ గుట్టేడు ఉంది, ఏ కుంటేడు ఉంది, ఇప్పుడు లచ్చమ్మ కుంటేడు ఉంది, ఏ గుడి ఒక్కని తీసుకొచ్చి ఆయన ఇచ్చిపెట్టమని వాళ్ళని వచ్చి చూపెట్టమని ఖాళీ ఏమున్నా కోట్లలో ఉంటుంది, డాక్యుమెంట్ చూపిస్తారు ఇది మాది ఇది మాది అని. 2006లో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఇదంతా ఉద్యమం అయింది. నల్లు రెడ్డి, ఎంపీటీసీ ఏనుగు రామరెడ్డి అందరూ కలిసి వాళ్ళ మీద కేసు అయినా కానీ అప్పుడు లీడర్ ఎట్లున్నారంటే ఏ కేసు కానీ ఏం కానీ సపోర్ట్ అంటే సపోర్ట్, ఆ విధంగా మాకు సపోర్ట్ ఉండే. లచ్చమ్మ కుంటల 2007 కుంటది అయిపోయింది. మేడం స్థానిక ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ గారు, మన ఏనుగు రామరెడ్డి గారు స్థానిక ఎంపీటీసీ, ఆయన కొట్లాడి మండల ఫండ్స్ తెచ్చి ఆ కుంట అలుగు కట్టిండు ఆయన. అట్లా అటువంటి లీడర్లు ఉన్నాయి మాకు. ఇప్పుడు లీడర్ ఎట్లుందంటే ఎవరు ఏ లీడరు ఈ సపోర్ట్ లేదు, ఏ లీడర్ లేదు, ఏది లేదు. వీళ్ళు అంటారు మా భూమి అంటారు. 70 ఏళ్ళ కాదు 89 ఏళ్ళ సంది మేమే ఉన్నాం. భూములు మా పొలాలే ఉన్నాయి. 3 ఊళ్ళు ఉంటాయి, రాగనగూడ, నాదరులు, అర్జన్వాడ. అందరికీ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు నాకు 15 ఎకరాలు ఉందనుకో, మేము 4 మా కాకలు అట్లా ఆ విధంగా ఉంది. అప్పుడు ఇచ్చిన భూములు అవి. ఇప్పుడు వచ్చి వీళ్ళు ఒక భూకబ్జా లోకల్ లీడర్ భూకబ్జా పట్టుకొని వాళ్ళని మాకు భయపెట్టి అప్పటి సంది 20 ఏళ్ళ సంది బండ్లు పట్టి కేసులు, 20-30 కేసులు. మళ్ళీ ఇంజక్షన్ మీద ఇంజక్షన్ అడిగినా మా మీద తీసుకురు. వీళ్ళు దౌర్జన్యంగా వస్తున్నారు అది అని. ప్రతి కేసులో మేము ఉంటాం. నేను ఇప్పుడు వచ్చిన మహేష్, ఈ రాజు, ప్రతి కేసులో ఇన్వాల్వ్మెంట్ మాది. మా మీద వచ్చినాక వాళ్ళకు నిద్రపోదు. ఇప్పుడు ఎవడన్నా పోలీసు అయిపోతే మమ్మల్ని తీసుకోతారు ఫస్ట్. అంటే ఇప్పుడు ఈ రేటు పెరిగినందుకే ఈ భూముల మీద కన్ను పడ్డది అనుకోవచ్చా? రేటు పెరిగినందుకు కన్ను పడ్డది. భూములు ఎట్లా ఇంత ఈజీ అయిపోయిందంటే వీళ్ళకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. మెయిన్ గవర్నమెంట్ ఒకటి చర్య మొత్తం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి నిజాయితీగా వాళ్ళకుంటే వాళ్ళు, మాకుంటే మాకు క్లియర్ చేస్తే ఏ బాధ ఉండదు. గవర్నమెంట్ వచ్చి మీది కాదు భూమి, మీ రైతులది కాదు వాళ్ళదే అంటే మేము ఒకటం. గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు మేము కొట్లాడి, మేము కొట్లాడి, ఊరలతో కొట్లాడి, ఇలా కొట్లాడి మేము మిగతా క్లియర్ హరీష్ రావు సార్ గిట్ట చెప్పిండు. హైకోర్టులో గిట్ట గవర్నమెంట్, సుప్రీంకోర్టు మళ్ళీ వైరీలు. ఈ తెలంగాణలో జిల్లా కోర్టులో ఓడిపోతారు, హైకోర్టులో అన్నింటిలో ఓడిపోతారు, సుప్రీంకోర్టు పోతారు. ఇక సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ తెచ్చి బాది మాదని మరుకులాడతారు వాళ్ళు. బోన్సల్ ఒకరికి ఐడెంటిఫికేషన్ ఉండదు. బోన్సల్ ఓడు ఉంటాడో తెలియదు. ఓడన్నా కొట్టినా అంటే ఓడంటే ఏం చెప్తాం పేరు? కొత్త ముఖాలు అవి. ఇప్పుడు బోన్సర్ అని కొట్టినా అనుకో, వచ్చారు కాడు ఉండడు. ఎవరి మీద కంప్లైంట్ ఇస్తాం పోలీస్ స్టేషన్ పోతే. మరి మాకన్నా ముందే పోలీస్ స్టేషన్లో ఫైల్ రెడీ అయితేనే ఉంటుంది, మా మీదే రెడీ అవుతుంటుంది. అందుకెందుకు పోయిరని ఆ విధంగా ఉన్నాయి. మా తన పన్ను కట్టిన రసీదులు ఉన్నాయి. ఈ భూమి పేపర్లు చాలా ఉన్నాయి, మీటర్లు ఉన్నాయి, బావులు దోయినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గుట్టలు ఉన్నాయి, చిలక పొలాలు, కొన్ని బోర్లు ఉన్నాయి, చిలక పొలాలు, వర్షం పాల పొలాలు ఉన్నాయి. ఆ పొలాలు అట్లనే చేసుకుంటే ఏదో పొంటి కూర ఆయుధం ఇంకా పెద్ద మనుషులు చేసిర్రు, నడిచింది. ఇప్పుడు మాత్రం వీళ్ళు కబ్జా లోపల. ఇలా ఫైనల్గా గవర్నమెంట్కి కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ గారు కానీ అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే 373 ఎకరాలు ఎంతమంది రైతులు ఉంటారు దీంట్లో? ఇంచుమించు 150 కుటుంబాలు, 600 మంది రైతుల పైన ఉంటాము. ఇంకా 600 నుంచి 700, 800 మంది రైతులు ఉంటాం. ఈ రైతులు అందరు పిలిపించి గవర్నమెంట్ మనిషి ఎవరైనా, ఆర్డీఓ వచ్చినా సరే, ఎంఆర్ఓ వచ్చినా సరే, సీఎం సార్ ఎవరైనా పంపించి ఇట్లా కథ ఇది మేము గవర్నమెంట్ తీసుకుంటామన్నా మేము ఒప్పుకుంటాము, మీది కాదు అని వాళ్ళు క్లియర్ చేయాలి. వీళ్ళు కాదు, ఈ రౌడీలు, ఈ సన్యాసులు కాదు, వీళ్ళు మా మీద పెత్తనాలు చెల్లించుడు కాదు. మాకు లీగల్గా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఈ భూమి గవర్నమెంట్ అని చెప్పాలి, మీదని చెప్పాలి, అలా అని చెప్పాలి. ఈ ముసుగులో ఇంకుండి ఏదో ఒకటి చేసుడు, ఆడ కబ్జా చేసుడు, ఈడు కబ్జా చేసుడు అంటే ఇంకా ఉద్యమం పెద్దగా అవుతుంది. ఏడికి పోయినా వదిలిపెట్టలేదు. ఇక దీంట్లో ఏమేమి పంటలు పండుతాయన్న? మొత్తం దీంట్లో ఏ పంటలు పండుతాయి? అన్ని ఆయుధాలు, చిలక పొలాలు ఇవన్నీ. కొన్ని బోరు వర్షాలు కూడా వంతాయి, కొన్ని బావులు ఉన్నాయి. కొందరిని ఆయుధాలు చేసి ఎలా కొడుతుంది. ఇప్పుడు మేము ఎంతమంది ఉంటాం ఈ కాట్లకించి కిరోసింగ్ పోసుకుంటాం, యాదే అని కరే అదే అని. ఎవరు లేడు కిరోసింగ్ పోసుకున్న వాడు ఉన్నాడు. లోపల ఏం చేస్తారు ఎవరికి తెలుస్తుంది? నేను లోపలికి పోయినా బయటకు వచ్చారు గ్యారంటీ ఏమైనా ఉండదు.
లోపలికి పోతే ఇక అక్కడే. ఇప్పుడు లోపలికి పోతే వీళ్ళు ఎవరు రానియారు ఇక ఉమ్. కర్మాలని లోపలికి పోయినాకో సెకండ్ మనిషిని రాలిచేది లేదా ఆడ. ఉమ్. ఏం చేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు లోపల. ఉమ్. ఆడ కోట్ల మేనేజ్ చేసేవాళ్ళు అలాగుంటారు. ఓరు అడ్వకేట్ అంట, ఆ అడ్వకేట్ తీసుకొచ్చి పొలం చూపెడమని. ఉమ్. ఈ పొలం మీరు రైతులు అన్న కష్టాలు చేసి ఆడళ్ళు మొగలు అందరూ ముసలోళ్ళ కాడికి ఏం చేసుకుంటూ వస్తే ఈ ఈ విధంగా తయారైంది ఈ పబ్లిక్. రైట్. ఇది అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ అంటే గతంలో 70-80 సంవత్సరాల నుండి పూర్తిగా తాతలు ముత్తాతల నుండి కూడా మేము కవర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మేము వ్యవసాయం చేస్తూ ఉన్నాం. ఇక్కడ బోర్లకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, దాంట్లకు సంబంధించినటువంటి విషయంలో ప్రతి విషయంలో కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు సడన్గా ఇప్పుడు కొత్త కాదు, 2006కు సంబంధించినటువంటి సమయం నుండి మేము పూర్తిగా కొట్లాడుతూ వస్తూ ఉన్నాం. గతంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి వచ్చి ఇక పూర్తిగా రైతులకే దక్కాలి అనే కోణంలో మాట్లాడినటువంటి తరుణం. అయితే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు ఇక్కడి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో చూసి ఏంటి మరి పరిస్థితి అన్నంత కోణంలో అక్కడి నుంచి అక్కడే కాన్వేతో వచ్చి పూర్తిగా ఇక్కడ పరిస్థితులను గమనించి ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే ల్యాండ్ మీద ఉన్నటువంటి మేము శివరాజ్ బహదూర్కి సంబంధించినటువంటి వారసులం అన్నారో ఆ రోజు తర్వాత మరొక్కసారి ఇక్కడ ఇన్ని సంవత్సరాల తర్వాత తెర మీదకి వచ్చి ఒకసారిగా 600లకు సంబంధించినటువంటి రైతులను 150 కుటుంబాలను రోడ్డు మీద వేసి ఇక్కడ పూర్తిగా మనకు కనిపించినటువంటి ఇక్కడ పూర్తిగా గతంలో తెలంగాణ ఉద్యమంలో చూసాం వంట వార్పు కార్యక్రమం చేసినటువంటి తరుణం. ఇప్పుడు తెలంగాణ వచ్చినటువంటి 10 సంవత్సరాల కాలం అయినా కూడా ఇక్కడ వంట వార్పు ఏదైతే ఉందో రైతులకు పెద్ద దిక్కుగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలే ఈరోజు రైతులను రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ గజం 1,00,000 నుండి 1,50,000 రూపాయలు ఉన్నది. మరి ప్రభుత్వ కొరలలో భూబకాసురులు ఎందుకు పడుతున్నారు అంటే దానికి క్లారిటీ లేనటువంటి విషయం. రోజు ఒకటే బోర్డు ఉంటుందా అంటే రోజు ఒక బోర్డు ఉండదు, రోజుకు ఒక బోర్డు. ఓ రోజు కోహినూరు ఉంటుందని వాళ్ళు చెప్తా ఉన్నారు, ఓ రోజు మేళా, ఓ రోజు ఇంకొకటి అంటే ఒక్కొక్క పేరు ఒక్కొక్క రోజు. లోపల దాదాపు 50 నుండి 100 మంది బౌన్సర్లు. లోపలికి ఎవరు పోయినా కూడా బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఒకరు పోయినటువంటి పరిస్థితిని ఉంటే మళ్ళీ బయటికి తీసుకొచ్చే పరిస్థితి కూడా ఇంకో పరిస్థితిని రానియరు అంటూ కూడా. ఒకసారి ఇక్కడ చూసుకుంటే నా బ్యాక్ సైడ్ చూస్తే ఇది కూడా దానికి సంబంధించినటువంటి భూమే. దాదాపు 373 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిలో భాగమే ఇదంతా కూడా. దీనికి కూడా ఇక్కడ మొత్తం బ్లూ షీట్లు వేసినటువంటి పరిస్థితి, అక్కడ కూడా బ్లూ షీట్లు వేసినటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ కోహినూరు ఉంది, తర్వాత కోహినూరుకు సంబంధించినట్టు ఉండదు. కానీ ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వస్తుంటారు, ఒకసారి వస్తుంటారు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రతీది కూడా ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు మా మీద ఎలాంటి ప్రభుత్వం కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. ముఖ్యంగా ఎంఆర్ఓ, ఆర్డీఓ, పోలీస్ శాఖ, తర్వాత కలెక్టర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం, ఇంకా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలామంది చూడండి ఇక్కడ కుర్చీలు వేసుకొని ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే పూర్తిగా ఇక్కడే ఉండి రాత్రి కూడా బస చేసేటువంటి కార్యక్రమం, వంట వార్పు కూడా చేస్తూ ఉన్నారు. అయితే మనతో పాటు మరొక రైతు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే ఏంది ఇక్కడనే వంట వార్పు కార్యక్రమం చేస్తున్నారు అంటే మీరు వెళ్ళిపోయే ఉద్దేశం ఏం లేదంటారా, లేకపోతే పోరాడేంత వరకు భూములు దక్కేంత వరకు ఇక్కడే ఉంటారు? భూమినంత వరకు ఇక్కడనే ఉంటాం. అవసరమైతే దేనికైనా సిద్ధం, జైల్లో కోనికి కూడా సిద్ధం. పోలీసు వాళ్ళు కేసులు కూడా చేస్తామని భయపడిస్తారు. దేనికి భయపడేది లేదు. రైతులకు న్యాయం జరిగేదాకా పోరాటం ఆగేది లేదు. అంటే పూర్తిగా రోజుకొక పేరు మారుతుంది, ఎవరి మీద పోరాటం చేస్తారు మరి? ఫైనల్గా ఎవరు ఉంటే వాళ్ళతోటి లాస్ట్ దాకా. ఇప్పుడు నిన్న మొన్న 4 ఉండే, ఇప్పుడు 2 పోయినరు, ఇప్పుడు 2 ఉన్నారు. ఈ 2 ఎట్లా ఎవడు ఉంటాడో ఫైనల్ ఎవరు ఉంటే వాళ్ళతో పోరాటం చేస్తారు. అంటే రేటు పెరిగినందుకే ఇక్కడ భూబకాసురుల కళ్ళల్లో ఈ భూమి పడ్డది అనుకుంటారా, లేకపోతే నిజంగానే ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి అయింది? ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమి కావాలని కబ్జా పెడదామని చూస్తారు. ఇంకా ఏమంటారు, భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా ఎంటర్ అయ్యి రైతులను ఇబ్బంది పెట్టుకుంటా వ్యవసాయం చేసి బతికే రైతులు వాళ్ళకు ఉన్నంత గా భూమే, అది లేకపోతే వాళ్ళు మళ్ళీ రోడ్లో పడతారు. వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆపం. అంటే ఎక్కడ కూడా మేము ఆపే ప్రసక్తే లేదు అంటున్నారు. తర్వాతగా మొత్తానికి అంటే 373 ఎకరాలు కాదు, మొత్తం 1024 ఎకరాలు శివరాజ్ బహదూర్కి సంబంధించినటువంటి భూమి. మరి 373 ఎకరాలనే కన్నుబడిందా, లేకపోతే ఇక ముందుకేమైనా పోయే అవకాశం? అంటే ఫస్ట్ 373 ఎకరాలు ఏమైనా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఇది ఒకవేళ సక్సెస్ అయితే ఎవరైతే మేము వారసులం అని చెప్తున్నారో అక్కడ నుంచి ఎక్కడ ఏమైనా మార్పిడి జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ?
ఇక మా తాతల నుంచి ఉంటున్నాం ఇక్కడ. అంటే ఏంటి అంటే 373 ఎకరాలలో దాదాపు మొత్తం రైతులే, ఎవరు కూడా బిజినెస్ మ్యాన్లు ఎవరు? ఎవరు లేరు, అంత రైతులే, అంత ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళే ఉన్నారు. ఆ, కొద్దిగా రెడ్డిలు కూడా గరీబ్ వాళ్ళు ఉన్నారు ఇలా, ఒక 2-3-4 ఫ్యామిలీలు. మా తాతల నుంచి వ్యవసాయం మీదే ఉంటున్నాము, మేము వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాం ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఈ మధ్యన కొద్దిగా మాది అని శివరాజ్ బహదూర్ అని ఒకటి ఆయన పుట్టుకొచ్చి ఆయన ఏదో చేసిండు, అన్ని రైతులను భ్రమ పెట్టి భయపట్టించి ఇవన్నీ జరిగినవి. అంటే గతంలో ఎప్పుడు పట్టాలు తీసుకోవాలి మనం, రైతు భరోసా పడుతుంది, రైతు బంధు పడుతుంది, మన పేరు మీద మార్పించుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? అంటే ఈ దీంట్లో ఉన్నటువంటి మేము తిరిగాము ఎంఆర్ఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గర, ఆర్డీఓ గారి దగ్గరికి తిరిగాం. కానీ ఎన్ని రోజులు ఉన్నా మీరు పొలం చేసుకోవాల్సిందే, పట్టాలు ఇవ్వము అనే టైప్లో మాట్లాడారు వాళ్ళు. తర్వాత చాలామంది ప్రయత్నం చేసినా కూడా అది జరగలేదు మాకు. మీ పేరు మీదకి మారలేదు. మా పేరు మీద అంటే అప్పుడు కూడా చెప్పిరా అంటే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి? ప్రభుత్వ భూమి అని చెప్పారు. దీని మీద ఎంక్వైరీ కూడా వేసారు. రామకృష్ణ రాజు అని ఆయన ఎంక్వైరీ చేసి రైతులు ఉన్నారు అనేది ఆయన రిపోర్ట్ గవర్నమెంట్కి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ రిపోర్ట్లు అన్నీ ఆపిపెట్టారు, అది బయటికి తీయట్లేదు. హైకోర్టులో కూడా ప్రభుత్వ భూమి అని తేలినట్టుంది. తేలింది, హైకోర్టులో తేలింది, మన జిల్లా కోర్టులో తేలింది. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి పోయినాక ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఇక అంత డబ్బుల ప్రభావంతో అక్కడ మన జరిగి ఉండొచ్చు అని మేము అనుకున్నాము. అదే దాన్ని పెట్టి మమ్మల్ని భయపట్టించడము. ఇక స్థానికంగా కేసులు చేస్తా ఉన్నారంట, నిజమేనా? కేసులు చాలా కేసులు చేసిరు ఇప్పటి వరకు మా మీద. ఇక దాన్ని అందులోకి పోతే కేసు మేము ఇట్లా ఇప్పుడు మీరు వచ్చిర్రు, మేము ఇట్లా మామూలుగా చేతులతో వచ్చినాము, మీరు కత్తులు కటార్లు కట్టెలు పట్టుకొని పోయిర్రు అని వాళ్ళు రాసియడము, వీళ్ళు కేసులు చేయడము, ఇదే జరుగుతుంది. కానీ మేము కేసు పెడితే మా కేసు తీసుకుంటలేరు. మీ భూమి మీకు దక్కకపోతే మరోసారి భూ పోరాటం, గతంలో 2006లో మీరు అయితే అసెంబ్లీ ముట్టడి చేసారు, ఆ విధంగా చూసే అవకాశం ఉంది పెద్ద మనిషి? ఆ విధంగా కంటే ఇంకెక్కువ జరగవచ్చు నా దృష్టిలో. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాపర్టీ మా జీవితాల్లో మేము చూడం కూడా, కొన్న పరిస్థితి కూడా ఉండదు మాకు. ఎవరమైనా మామూలుగా ఇంత పని చేసుకొని నెలకు 20-15 వేల జీతం చేసేటోళ్ళే, అందరూ పనులు చేసుకుంటోళ్ళే. ఇంత పెద్ద ప్రాపర్టీని విడిచిపెట్టి మేము ఉన్నా వేస్ట్. మాకు లైఫ్ అండ్ డెత్ సమస్య ఇది. ఖచ్చితంగా మేము దీని మీద పూర్తిగా పోరాటము చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక దాన్ని ఊహించని రేంజ్లు ఉంటుంది ఓసారి. ఇక అది ఇప్పుడు అందరూ సహకరిస్తున్నారు, సామరస్యంగా అయితే పోతున్నాము. ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా దీని మీద పెద్ద ఫైట్ అయితే ఉంటుంది. అంటే గతంలో కూడా వీళ్ళు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటానికి సంబంధించినటువంటి తరుణంలోనే ఇప్పుడు కూడా చూసే అవకాశాలు ఉంటాయి. కాకపోతే 373 ఎకరాలు అంటే ఏకంగా 7,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాపర్టీ అని కూడా చాలా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తర్వాత దీని మీద హరీష్ రావు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ కూడా చాలా సంచలనం రేపిన తర్వాత పూర్తిగా అంటే తెలంగాణలో మరో వెలుగుమట్లలాగా నాదర్గుల్లో భూములపై భూభాకాసురులు పడ్డారు అనే కోణాన్ని మరోసారి తెలంగాణ చవి చూస్తుంది. అంటే ఇప్పుడు ఇది కందుకూరుకు సంబంధించినటువంటి డివిజన్ వస్తుంది, మహేశ్వరం సంబంధించినటువంటి నియోజకవర్గం వస్తుంది. ఈ రూట్లో కందుకూరు రూట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఊరు వస్తుంది. అంటే పూర్తిగా ఇక్కడ రాజకీయ నాయక చెరలలో ప్రభుత్వ భూములు పడుతున్నాయా, లేకపోతే నిజానికి ఇది ప్రభుత్వ భూమి అయితే తీసేసుకోండి, ఎందుకంటే 30-40 ఏళ్ళ తర్వాత ప్రభుత్వ భూమిని ఎవడైతే పొజిషన్లు ఉన్నారో ఆ పొజిషన్లు ఉన్నటువంటి రైతుకే దక్కుతుంది అనే ఒక చట్టం కూడా ఉన్నది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం. ఇంకా మరి కొంతమంది ఇక్కడ మహిళలు కూడా దాదాపు ఇల్లు వదిలేసి ఇక్కడికి వచ్చి వంటవార్పు కార్యక్రమం చేసుకుంటూ ఇక్కడే పిల్లలను వదిలేసి ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తిగా ఇదే ఉన్నది. అందరూ రోడ్ల మీదకి రావడం, రోడ్ల మీదనే ఉండడం, వెలుగుమట్లలో చూసినాం, హైడ్రా బాధితులను చూసినాం, చాలామంది బాధితులను కూడా చూస్తూ వస్తున్నాం. అయితే ఈ తరుణంలో మరి ఎందుకు పేదలపై పక్షపాతం చూపిస్తూ ఉన్నారు అంటూ కూడా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతాము. ఇందిరమ్మ రాజ్యంలో వచ్చినటువంటి ఏదైతే ఉందో అదే భూములను మరొకసారి మతా నుంచి గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనే కోణంలో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇందిరమ్మంలో సీలింగ్ 1024 ఎకరాలు ఏవైతే ఉందో 1024 ఎకరాలు పూర్తిగా 1024 ఎకరాలు పూర్తిగా శివరాజ్ బహదూర్ తర్వాత ఆ తరం తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నదో ల్యాండ్ అక్వైర్ చేసుకొని ప్రజలకు ఇచ్చారు.
ఆ ప్రజలకు ఇచ్చినటువంటి భూమి ప్రభుత్వ భూమిగా ఉన్నది. ప్రభుత్వంలో ఉన్నటువంటి భూమి సీలింగ్ యాక్ట్ కింద ఒక్కొక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇక్కడ 3-4 ఎకరాలు అంటే ఆ ఏరియాకి సంబంధించి ఎంతమంది రైతులు అర్హులు ఉన్నారో ఆ ఒక సీలింగ్ భూమిని తీసుకొని అందరికి ఇవ్వడం కూడా జరిగింది. చూద్దాం మరి అంటే ఎందుకు ఇంతగానం రైతులపై పక్షపాతంగా మాట్లాడుతూ ఉన్నారు, రైతుల భూములు ఎందుకు లాక్కుంటున్నారనే కోణంలో కూడా హరీష్ రావు నిన్న మాట్లాడినటువంటి తరుణం. మనతో పాటు ఇక్కడ ఇల్లు వదిలి వాళ్ళ కిచెన్లు వదిలేసి రోడ్ల మీద చెట్టు కింద వంటలు చేసినటువంటి అమ్మలు కూడా మనతో ఉన్నారు. అమ్మ, అంటే ఎందుకని ఈరోజు రోడ్డు మీద మీరు వంట చేయాల్సి వచ్చింది? ఎందుకని ఈరోజు మీరు ఈ ఇల్లు ఎర్ర టెండ కొడతా ఉన్నది, ఇక్కడ నిలబడాల్సినటువంటి ఎందుకు అంటే రానివ్వట్లేదు సార్, రానివ్వట్లేదు. అందుకనే పొద్దుగాల 8 గంటలకు వచ్చినాం, రానివ్వట్లేదు. అందు గురించి ఆకలి అవుతుందని ఇక్కడ వండుకొని తింటున్నాం సార్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారమ్మా మీరు భూమిలో? భూమిలో 80 సంవత్సరాల నుండి సార్. మా అత్తలు చేసిర్రు, మామలు చేసిర్రు, మామల తర్వాత మేము చేస్తున్నాం సార్. అట్లా అంటే ఎందుకంటే ఈ రోజుకొక పేరు మారుస్తున్నారంట, రోజుకొకరు వచ్చి ఆపుతున్నారంట. అంటే బౌన్సలర్ సార్, బౌన్సలర్ పెట్టి మమ్మల్ని రానివ్వరు, గేట్ తాళం వేస్తారు. పొద్దుగాల 3 గంటలు ఉన్నాయి సార్ బయట, అసలు రానివ్వట్లేదు. లాక్ వలగొట్టి మొత్తం దొబ్బేస్తే రేకులు వలగొట్టి వెళ్ళినాం సార్, దూరిన మమ్మల్ని రానివ్వట్లేదు. దూపైతుందన్నా రానివ్వట్లేదు మమ్మల్ని. ఉన్నాయి, ఆలుపోషమ్మ ఉంది, లింగమే గుట్టు ఉంది, పెద్దమ్మ ఉంది, అన్బండ్లుండు, అందరుండు సార్. దేవుని ఓన్లీ కొబ్బరికాయ కొట్టుకోవడానికి కూడా వెళ్ళడివేవారు సార్ వాళ్ళు, అనుమతి ఇయ్యరు. మరి అదే ఇందిరమ్మ రాజ్యంలో భూములు ఇచ్చినామని చెప్పేసి ముఖ్యమంత్రిగా కాకముందు రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలోనే మీకు ఈ భూములు వచ్చినాయి. మరి ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నటువంటి ఈ కాలంలోనే భూములు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా భూములు మాకు కావాలి సార్, మా భూములు మాకు పెంచండి అంతే. మా భూములు మాకు కావాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే రౌడీ రాజ్యం, రౌడీ రాజ్యం. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యము పేదలను చూసి ఇచ్చింది, ఇప్పుడేమో రౌడీ రాజ్యం అయింది. ఇందిరమ్మ పాలనే కానీ రౌడీ రాజ్యం అయింది. మాకు ఏ రాజ్యం అన్నా కానీ మా భూములు మాకు ఒకటి కావాలి అంతే, అంతే భూములు కావాలి మాకు, ఏదొద్దు. మాకుంది 6 ఎకరాలు, మా మరిదికో 6 ఎకరాలు, మా మామకో 6 ఎకరాలు, నాకో 6 ఎకరాలు ఉన్నది. మంచి 6 ఎకరాలు గుట్టలలో అక్కడ ఉంటుంది. ఆల్పోషమ్మ దగ్గర ఉంది. ఆల్పోషమ్మ గుడి కాడికి వచ్చి ఏదైనా పంట వండినా ఏమైనా చేయాలంటే కూడా దొనసేను ఏదైనా ఏరాలంటే ఆల్పోషమ్మ కాడ పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని వచ్చి మా దొనసేను ఎరుదుము. అప్పుడు మా అత్త మా మామ మస్తు బాధపడ్డాం, మేము కూడా అలసరిగా బాధపడ్డాం. ఇప్పుడు ఏదొద్దు మాకు, మా భూములు మాకు కావాలి. అప్పుడు ఇందిరమ్మ రైతులను చూసి పేదోళ్ళని చూసి కడుపు నింపింది. ఇప్పుడేమో పేదోళ్ళ పొట్టగొట్టి మీరు నింపుకుంటున్నారు. మాది మాకు ఇయ్యండి, ఏదొద్దు మీ ఆస్తులు, మా భూములు మాకు ఇయ్యరు అంతే. ప్రభుత్వ భూమి మేము తీసేసుకుంటాం అంటున్నారు. అట్లా కాదు, ప్రభుత్వది కాదు, అది రైతులది. నువ్వు నీ పన్ను కట్టిన కాగితం చూపి, మరి మా తాతలు మా మామలు కట్టిన కాడికి చూపిస్తాం మేము. లేకుంటే నీ ఎవరైనా దున్యాలు చూపి నీకు ఎవరు చెప్తున్నారో వాళ్ళందరూ వచ్చి మాట్లాడమని సార్. అది ఒక్కటే న్యాయం మాకు. మీరు వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని ఒక్కరికొకరు చెప్పుకుంటారు కానీ మాకు న్యాయం చేసి మాట్లాడేది ఒక్కటే న్యాయం కావాలి మాకు. మా భూములు మాకు ఒకటే కావాలి. ఇందిరామనేమో కడుపు చూసింది, ఇప్పుడేమో నువ్వు కడుపు కొడుతున్నావు రేవంత్ రెడ్డి. మరి ఎవరిని న్యాయం చూస్తున్నావో ఎవరికి అన్యాయం చేస్తున్నావో మాకు అర్థమవుతలేదు. మాకైతే ఇప్పుడు అన్యాయం అవుతుంది. మళ్ళీ 4 ఏళ్ళ అప్పుడు చంద్రబాబు నాయుడు ఈడికే వచ్చి న్యాయం చేసిండు. మళ్ళీ ఇంద్రసేన రెడ్డి వచ్చిండు, అరెస్ట్ అయినాము, జైలుకు పోయినాము, న్యాయం చేసిండు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిండు, మళ్ళీ ఇదే బాధ అవుతుంది. కొన్ని రోజులు కేసీఆర్ ఉన్నాడు, భూముల దగ్గరకు రాలే, మళ్ళీ ఇప్పుడు ఇదే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు 4 ఏళ్ళ సంది మళ్ళీ ఇది బాధ పెడుతున్నారు. మా భూములు మాకు కావాలి, మాకు ఏదొద్దు, మీ ఆస్తి ఇయ్యకు, నీ ఇంట్లోకెళ్ళి ఇయ్యకు, మేము ఏ దున్నేమో మా పొలం చూసేయి అంతే. అంటే కరెంటు బిల్లు, మోటార్ల బిల్లులు అవన్నీ అన్ని ఉన్నాయి. బోర్లు ఉన్నాయి, బోర్లు వేసిన బోర్ల రాళ్ళు కొట్టిండ్రు, బావులతోనే ఉన్నాయి, కరెంట్ బిల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొంతమందికి బోర్ వేసుకుర్రు, కొంతమంది ఉట్టిగా సాగు పొలం చేసుకున్నారు సార్. ఆనకాలు లోన్లు, మా మామలు లోన్లు తెచ్చుకొని బర్రెలు కూడా తెచ్చుకున్నాం సార్. ఇంటింటికి వచ్చి అమ్మ గవర్నమెంట్ వాడు వచ్చిందంటే పైసలు కట్టలేక దుడ్డుల సాటుకు బర్రె సాటుకు కొట్టాల సార్ దాకురు సార్ మా మామలు. బాసాలు ఉంటే వేసుకొని పోయారు గవర్నమెంట్ వాడు. అంత బాధపడి మా మామలు మొత్తం సంపాదిస్తే ఇవాళ మేము చేసుకుందామంటే మమ్మల్ని ఇంత అవతారం చేసారు సార్. మరి మేము ఎట్లా బతకాలి చెప్పు? ఇప్పుడు ఈ రోజులలో ఎట్లా బతికేది ఉంది? మా ఉసురు ఎట్లా ముడుతుండొచ్చు వాళ్ళకు? మమ్మల్ని అన్యాయం రోడ్ల పాలు చేసిరు సార్. ఇప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు చేస్తే అరెస్ట్ అయ్యి నాంపల్లి స్టేషన్ కాడ ఎర్ర టెండలు సార్, ఎర్ర టెండలో కూర్చున్నాం సార్. మేము అంత బాధపడ్డాం. అంత బాధపడి మా భూమిని మేము మలుపుకున్నాం. మళ్ళీ ఏమంటే వచ్చిందో ఏమో మరి. ఇప్పుడు 4 ఏళ్ళ సంది అందులోకి అడుగు పెట్టనిస్తలేరు సార్. మా ఉసురు ఎట్లా ముడుతుండొచ్చు వాళ్ళకు? మా కలకల తేరి మీ పన్ను కట్టిన కాలం తేరి. నిన్న మొన్న వచ్చిండు కోయిరోడు ఎవడు సార్? అడు మా భూములకు ఎవడు? నీదేముంది? నీ తాత దున్యాడా? నీ అమ్మ దున్యదా? నీ అమ్మ ఇత్తనం వేసిందా? తీసుకురా మరి. మీ ఆయన తెస్తాం, నీ ఆయన తీసుకురా. ఏమనంటే పట్ట మీద ఉండి దున్నుకున్నందుకే మా భూమి సార్.
నీది నీ వాడు వాడు దున్నాడు ఆడ పట్ట చేసుకోలేదు మాకు తింటాక లేదు మేము పట్టేడికి వెళ్ళి చేసుకుందాం చేయకనే కదా ఇప్పుడు మమ్మల్ని ఇంత బాధ పెట్టిరు మా అవసరం ముడుతుంది వాళ్ళకు మమ్మల్ని అన్యాయం రోలపాలు చేసిరు కానీ వాళ్ళకేం పుణ్యం కాదు ఇవాళ కాకుండా రేపు తరతరాలకు ఎట్లైనా ముడుతుంది. మార్పు కావాలని చెప్పి కాంగ్రెస్ ఇంధనమ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. మరి ఈ మార్పు అంటే ఇంతకు ముందు అనుకున్నటువంటి మార్పు జరిగింది అనుకుంటున్నామా ఇప్పుడు? ఏమో సార్ అవన్నీ నాకు తెలియదు కానీ మా భూమి మాకు కావాలి. జరుగుతలేదు, న్యాయం జరుగుతలేదు సార్. ఎవరు దీని వెనకాల ఎవరు అది చేస్తున్నారో కానీ మా భూమి మాకు కావాలి సార్. అంతేను, దయచేసి మా భూమి మాకు కావాలి. ఇక్కడ మనతో ఇక్కడ ఒక పన్ను కట్టినటువంటి లెటర్లు ఉన్నాయి. ఇవి అందరి తాన గ్రామ పాలనాధికారి సంతకము. దాదాపు ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ సంబంధించినటువంటిది ఒక పన్ను ఏదైతే ఉందో పన్నుకు సంబంధించినటువంటిది ఒకటి ఉన్నది. దానికి తర్వాత ఇవన్నీ ఒరిజినల్కి సంబంధించినటువంటి భూమి శిస్తుకు తాత్కాలిక రసీదు. అంటే భూమి శిస్తు అంటే గతంలో మనం ఏదైతే ఇప్పుడు కడుతున్నామో ట్యాక్స్ దానికి సంబంధించినటువంటిది. తర్వాత దానికి సంబంధించినటువంటి తర్వాత ఇక మరొక శిస్తుకు సంబంధించినటువంటిది ఒకటి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఒకసారి చూడండి, పూర్తిగా ఒకసారి చూస్తే పట్టా నెంబర్, పట్టాదారుని యొక్క పేరు మరియు రిజిస్టర్ చేయబడినటువంటి అధీనహారు చెల్లించిన వారి పేరు అంటూ కూడా వీళ్ళ పేర్లు అంజయ్య అనే పేరు మీద బోయిని పెద్ద అంజయ్యకు సంబంధించినటువంటిది. ఇక్కడ సర్వే నెంబర్ వచ్చేసి 119 1990 అంటూ కూడా S.23/250కి సంబంధించినటువంటిది ఒకటి ఉన్నది. తర్వాత మరొకటి ఇక్కడ ఇవన్నీ గతంలో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సర్కార్లో కాదు, గతంలో నుంచి వీళ్ళు పన్నులు కట్టిస్తూ పన్నులు చెల్లిస్తున్నటువంటి విషయం. ఇక పూర్తిగా బోయిని పెద్దంజయ్యకి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు మరి వీళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద వేసారు. ఏవి మీ ఆధారాలు ఏవి అంటే వీళ్ళు చూపిస్తా ఉన్నారు. మరి లోపల కూర్చున్నటువంటి బౌన్సర్లు ఎవరైతే 50 మంది ఉన్నారో 50 మందినే చూపించమన్నారు. లేకపోతే ఆ కోహినూరుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోహినూరు చూపించమన్నారు. మేళా అన్నారు కదా, మేళకు ఎవరైతే వచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని చూపించమన్నారు. మరి ఇవేంది ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఎస్ మేము కష్టపడి కొన్నాము అని చెప్తలేరు. ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో సీలింగ్ యాక్ట్లో వచ్చినటువంటి భూములు మాకు, కాకపోతే దాంట్లో మా తాతలు మా ముత్తాతలు ఎవరైతే మామల తండ్రులు ఉన్నారో వాళ్ళు కాపాడుకుంటూ వచ్చినటువంటి దాన్ని, అమ్మకుంటూ వచ్చిన దాన్ని మేము కాపాడుకుంటూ వచ్చినాం తప్ప దీన్ని మేము అమ్ముకొని కొనుక్కున్నదాన్ని అయితే మేము ఒప్పుకోము. మేము నాకు పట్టాదారులం అని అంటలేము, కానీ వీళ్ళెవరు మా మీద పెత్తనం చేయడానికి కూడా ఇక్కడ మహిళలు ఆడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే బోయిని పెద్ద మీకు అంటే మొత్తం ఆడ ఆధారాలు ఉన్నాయి. మరి మీరు లోపలికి రానటువంటి పరిస్థితి రానిస్తలేరు. మా మరిది పోతా గిట్లా కొట్టిర్రు, 8 మంది కొట్టిర్రు మా మరిది పోతా గిట్లా. ఎన్ని రోజుల కింద ఇప్పుడు సంవత్సరం దగ్గరకు వచ్చింది, సంవత్సరం కాలేదు. కొట్టిండు మా మరిది పిచ్చి చేస్తున్నాడు. మళ్ళీ ఇంకో మామ పోయి ఆ భూమి గురించి ఉరిపెట్టుకొని చచ్చిపోయిండు. చాలా మంది ఇదైపోయారు భూముల గురించి, కానీ వాళ్ళకి కొంచెము ఇది అనిపిస్తలేదు. పొలంలోనే ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు మా మామ. ఓ మామ ఇప్పుడు అందరు మామలు ఉంటారు కదా, అందులో మామ ఉరిపెట్టుకునే చచ్చిపోయిండు. మేము పోతుంటే మమ్మల్ని పోనిస్తలేరు. చిన్న పిల్లల్ని వేసుకొని మేము ఆడ వ్యవసాయం చేసినాం. మేము గిట్లా మా మామలు చేసిన కాక మేము గిట్లా చేసినాం. మరి చేసినప్పుడు మరి మాకు ఇట్లా ఉంటుంది కదా, మరి మమ్మల్ని రానిస్తలేరు. ఇప్పుడు కొబ్బరికాయ కొడతామని పోతా గిట్లా గుడికాడికి రానియలే. గుడికాడికి రానియకుండా కేసు పెట్టిరు మా మీద, పోలీసు పెట్టిండు. గుడి మీరు కట్టుకున్నారా? మేము కట్టుకున్నది మా ముత్తాతల సందున్న గుడి. మేము ఏది దున్నినా ఏది చేసినా కొబ్బరికాయ కొడితే మాకు ఓరం ఇస్తుంది. కొబ్బరికాయ కొట్టి మేము పని చేసుకుంటే మాకు పంటలు మంచిగా పండేది. అసొంటి అమ్మతానికి పోనిస్తలేరు మమ్మల్ని పోనీయకుంటే మరి ఎట్లా? మేము ఏం చేసుకొని బతకాలి? మాకున్న ఆధారమే అది. మాకు కావాలి కదా, మా భూమి మాకు కావాలి కదా. మరి ఆ భూమి చేసుకొని ఆ బాన్సాలు ఎవరు? మా దిక్కు వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళ పొలం ఉందా? వాళ్ళది ఏముంది? మీరు కూలికి పెట్టిన వాళ్ళు ఉన్నోళ్ళు, మరి ఆడవాడు మిమ్మల్ని పెట్టినవాడు అని అడిగితే సపోర్ట్ చేయరు. రావద్దు, మీరు ఇళ్ళకి రావద్దు, పోరి. మీ ఆసంటలు వచ్చినా కానీ ఇలా కొడుతారు సార్ మీరు. వాళ్ళు ఉండనిస్తలేరు అక్కడ. మరి వాళ్ళు ఎవరు? కానీ మా భూములు మాకు కావాలి సార్. మా పానాలు అయిన ఇస్తాం కానీ మా భూమి మాకు కావాలి. మేము బతకకుండా మా పిల్లలన్నా బతారు కదా, మరి మా భూమి మాకు కావాలి. మరి ఆ కొయ్యుడు ఎవరో ఏదెవరో మాకు తెలియదు. మా భూములు మాకు కావాలి. ఇదే ఆధారం మాకున్నది. వేరే ఆస్తులు ఏం ఆస్తులు లేవు. మాకున్న ఆస్తి మా అత్తమామ ఇచ్చిన ఆస్తి అది. మా అత్తమామ ఇచ్చిరు, చచ్చిపోయారు. ఈ బెంగతోనే చచ్చిపోయారు చాలా మంది. భూములు పోయినాయి అని చచ్చిపోయారు. ఇగో అనగానే పోలీసు వాళ్ళు వస్తారు సార్. మాకు మాత్రం పోలీసు వాళ్ళు అండగా అస్సలు లేరు. అండగా లేరు. మేము వచ్చిన 2 నిమిషాలకు 5-6 దిగుతారు. పోరి. మరి మేము దొంగతనం మేము చేస్తున్నాం, వాళ్ళు చేస్తుర్రా? మేము దొంగలం కాదు కదా.
మేము భూమి మీద ఉన్నోళ్ళం. మేము పన్ను ఎట్లా కట్టించుకుండు? మాతో గవర్నమెంట్ పన్ను ఎట్లా కట్టించుకుంటారు? ఆనాడు పన్ను కట్టించుకుందే కదా. వాళ్ళు ఎట్లా కట్టిరు ఆ పన్ను? ఆనాడు 20 రూపాయలు కట్టిరు, 14 రూపాయలు కట్టిరు. ఆ పన్ను ఎట్లా కట్టించుకున్నారు గవర్నమెంట్? మా పొలం కాకుండా కట్టించుకోరు. మరి ఇలా మీరు ఎవరు మా పొలం మీదకి రానికే? కానీ మా పొలం మాకు కావాలి సార్. మా పొలం మాకు ఇప్పి ఏ రాజకీయ మనము ఎవ్వరు వచ్చినా కానీ మా పొలం మాకు కావాలి సార్. మా పొలం బోలలో రాళ్ళేసిరు సార్, వాటర్ రాకుండా స్టార్టర్లు వలగొట్టిర్రు, బోలలో రాళ్ళేస్తుర్రు, వరి ఎండిపోయింది. 4 ఎకరాల వరి ఇంటి తల రాళ్ళు చూసిండ్రు. ఇప్పుడు మిరటి వాళ్ళు చూసిరు, అక్కడ చూసిరు. మీరు ఎప్పటి నుంచి ఉంటారు మేడం? అంటే ఎన్ని సంవత్సరాలు మీ మామలు అందరు కూడా? మీరు 80 సంవత్సరాల సంది మా మామల తండ్రులు కూడా వేసిరు సార్. మా మామలు చచ్చిపోయారు, వాళ్ళ తండ్రులు చచ్చిపోయారు, ఇప్పుడు మేము కూడా చచ్చిపోయి తట్టే ఉన్నాం. మీ భూమి దిక్కేని ఏం బతికే కాలం ఏం లేదు, ఇట్లే సతాస్తారు మమ్మల్ని. ఏం చేయాలనో ఏమో అస్సలు అర్థమైతే లేదు సార్. ఎందుకంటే చదువుకోలేదు వీళ్ళు, వీళ్ళకి ఏది తెలియదు. వీళ్ళని ఎవ్వరు ఏం చేసినా కానీ ఏం చేయలేరు. ఇక ఏం కాదు వీళ్ళతో అన్నట్టు ధైర్యంతో ఇక అదంతా వేసుకొని అట్లా చేస్తారు సార్ వాళ్ళు. అంటే ఒక్కసారిగా మీ భూములు పంట చేసుకున్నట్టు అంటే గత ఎన్ని రోజుల కింద వేసిరమ్మా మీరు? పంట ఎప్పుడు వేసారు? 4 సంవత్సరాల కింద వేసినాం సార్. 4 సంవత్సరాల సంది ఇవన్నీ రేకులు అన్నీ వేసి మీది ఏం లేదు, మీరు వెళ్ళిపోవాలని ఇదంతా పెట్టేసిర్రు. మొత్తం అప్పటి నుంచి ఇంకా మిమ్మల్ని ఎవరు రానిసలేరు సార్. ఇక బోన్సార్లను పెడుతున్నారు. అంటే పోలీసు వాళ్ళు, మేము ఇక్కడికి రాగానే పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు మమ్మల్నే బయటికి గెంటాలని చూస్తారు కానీ ఆ బోన్సార్లను ఏమన్నారు, ఎవరిని ఏమన్నారు. దీపం పెట్టేది అది పంపిస్తలేరు సార్. అసలు దేవుని కాడికే పంపిస్తలేరు. మీకేమున్నది మీకు అవసరం లేదు, పోవద్దు అంటారు. గుడి లేదు, ఏం లేదు, అసలు మీరు రానే రావద్దు ఇక్కడికి అంటారు. రేవంత్ రెడ్డి ఏమో నేను పేదలకు న్యాయం చేస్తున్నా, రైతుల భూములు ఎవరు గుంజుకుంటలేనని మాట్లాడుతూ ఉన్నారు. మరి సార్ ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. ఆయనకు తెలియకుండా వచ్చా ఈ పేదల కడుపు కొడితే ఎవరికి ఏం న్యాయం కాదు సార్. నాశనం అయిపోతారు వాళ్ళు. మేము ఎవరు కూడా సార్. మా తాతల నుంచి చేస్తే మా మామలు చేసిరు సార్. మా మామలు చేస్తే మేము చేసినాం. మా మామకు 3 కోడళ్ళు, మేము చిన్న కోడలు. మా మామకు మేము 3 ఉంటే వాళ్ళ తర్వాత మిమ్మల్ని చేసుకొని మేము ఉలువలు, కందులు అన్నీ వేసుకొని, పుంటి కూరలు అన్నీ వేసుకొని రైతుకు పోయి చేసుకొని బతికేసారు. మేము మళ్ళీ పోనీకని వస్తలేరు. ఇప్పుడు సంవత్సరం నుంచి అయినా మొత్తం లాకేసి పోనీకలేదు సార్. మాకు ఉన్నదే ఆధారం అది సార్. మా భూములు మాకు కావాలి సార్. ఏం చేసుకొని బతకాలి సార్ మేము? మాకు చిన్న చిన్న పిల్లలు సార్, ఆడపిల్లలు, అలా పెళ్ళిళ్ళు ఎట్ట చేయాలి? మా భూములు ఉన్నది, ఆస్తులు ఏం లేవు. ఇవే చేసుకొని బతకాలంటే మాకు ఇవే ఇస్తలేరు సార్. మాకు న్యాయం జరగాలి సార్. మా మామలు వేరే ఆధారం ఉంటే మాకు ఉన్నదే ఆధారం ఇది. మా ఉన్న ఆధారం వాళ్ళు గుంజుకురు. మరి మేము మాకున్న ఆధారము ఇది బతకమని ఇచ్చిర్రు. మేము ఎట్లా బతకాలి సార్? బోన్సాలను పెట్టిర్రు, ఆ బోన్సాల దున్ని బతికిస్తారా? నాటు ఏమన్నా ఏమి ఇసుకుని మేము దున్ని, వాన వచ్చినా ఎండలు వచ్చినా కందులు కానీ, ఉలువలు కానీ, గోకరకాయ కానీ, బీరకాయలు కానీ ఏమన్నా వేసుకొని బతుకుంటాం. మేము బోర్ వేసుకున్నాం సార్. ఆ బోర్ వేసిన కాడికి వెళ్ళి లేవు, నీళ్ళు లేవు, ఇప్పుడు వనిస్తలేరు, మొత్తం చేస్తారు ఆడ. మేమేం చిన్న చిన్న పిల్లలు సార్. మరి మేము ఏం చేసుకొని బతకాలి? ఆడపిల్లలు ఎట్లా పెళ్లి చేయాలి? ఏం చేయాలంటే మా మామకు ఆధారం లేదు. 3 కొడుకులు కూడా మా బావ ఒక్కటి చచ్చిపోయాడు. ఆయనకు 2 పిల్లలు, 3 కొడుకులు ఆయనకు ఉంది. వాళ్ళకి ఏం ఆస్తి లేదు. మాకున్న ఆస్తి సారు. మాకు భూములు మాకు న్యాయం చేయాలి సారు. మేము తిరిగి పిచ్చోళ్ళు అవుతారు సారు. మాకు బతకడానికి ఏం ఆధారం లేదు సారు. మాకు న్యాయం చేయాలి సారు. మాకు న్యాయం చేసే అన్ని వీడియోలన్నీ చూసుకుందా. మాకు 12 ఎకరాలు ఉంది సార్. మా మామకు తిరుపతి సుధాకర్ అందరిని పిలిచి కొంచెం అని న్యాయం చేశారు కానీ ఏది లేదు సార్. మా ఊరైనే కదా మాకు న్యాయం చేస్తారని అనుకున్నారు కానీ మాకు గరీబోళ్ళని మస్తు లాస్ చేసిండు సారు. మాకు మా సాలరు చదువుకున్న వాళ్ళు గారు, మా ఆయనలు అరే పోతాం గడికోవి కొట్లాడుకొని ఇది బయట గుంజుకుంటాం కాదు, కష్టం చేసుకుంటూనే బతాం సారు. దున్నుకొని బతుకుదామంటే పోనీకి లేదు, దున్నుకోనికి బతకనికి లేదు సారు. మా బావ చచ్చిపోయిండు, ఒక ఆయన 2 పిల్లలు, ఆయనకు ఒక కొడుకు. మా పెద్ద బావకు 3 పిల్లలు, ఆయనకు ఆధారం ఏది లేదు. మా మామలు సంపాదించిన ఆస్తుంది, నా పిల్లలు బతరని చూసిండు. ఆయనకేం లేదు, ఆయనకు ఆ శాతం అయితే లేదు. ఒక కళ్ళు కానొస్తలేవు ఆయనకు. నా భూమి పోయింది, నా పిల్లలకి ఎట్లా అని అంటుండు. ఆయనకి ఎట్లా చేసుకొని బతకాలంటే ఏం తీసుకోవాలి? మా నాయ సంపాదించింది ఆడు పోయింది. నా పిల్లగా అయ్యో నా పిల్లలకు నాకు ఒక బిడ్డ, ఒక కొడుకు సార్. అయ్యో నా పిల్ల పెళ్లి చేద్దామంటే ఇంత భూమి ఉంది, దానికి ఏమైనా ఆధారం ఉంటుంది వస్తుందని అనుకున్నాం. అది ఏది లేదు సార్. మేము ఏం చేసుకొని బతకాలి సార్? గరీబోళ్ళం సార్ మేము. మాకు న్యాయం చేయాలి సారు. మేము ఏ వీటికి తిరగలేక పిచ్చేలా ఉన్నాం సారు. మాకు ఏ ఆధారాలు ఏం లేవు. మేము కోట్లు మాకు న్యాయం చేయాలి సార్. మాకు న్యాయం చేయాలి సార్. ఇది అంటే ఒక ఏ మహిళను టచ్ చేసినా కూడా తమకు సంబంధించినటువంటి బాధలు చెప్పుకుంటూ బాధితుల
కన్నీటి రోదన. గతంలో మనం ఖమ్మంకు సంబంధించినటువంటి వెలుగుమట్లలో కూడా ఎంతోమంది మహిళలు ఏడ్చినటువంటి తరుణం, కట్టుకున్నటువంటి ఇల్లును కూల్చినటువంటి పరిస్థితులు కనిపించినాయి. ఇప్పుడేమో 4 సంవత్సరాల నుంచి కొంతమందిని, సంవత్సరం నుంచి కొంతమందిని రేకులేసి లోపల ఉన్నటువంటి దేవస్థానంలో కూడా కనీసం దీపం పెట్టకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మమ్మల్ని టార్చర్ చేస్తూ ఉన్నారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి చూడాలి దీని మీద రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద సమస్య నడుస్తున్నా కూడా గతంలో ఎవరైతే గురువుగా భావిస్తున్నటువంటిది, ముఖ్యమంత్రి గారు ఎవరైతే గురువుగా భావిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ వచ్చి ఆ రైతులకు భూములు అందించినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఆయన మీ గురువు గారు అని చెప్పుకుంటారు కదా ముఖ్యమంత్రి గారు, మరి మీ గురువు గారే వచ్చి ఇక్కడ న్యాయం చేసిరు. ఈరోజు మరి మీరు కూడా న్యాయం చేయాలా అనేది సిటిజన్ పల్స్ తోటి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నటువంటి విషయం. తర్వాత కెమెరామ్యాన్ నాయక్తో ఉదయ్ కిరణ్, హైదరాబాద్, నాదర్గు.